పాఠశాలలోకి కొత్త జంతువు రావడంతో పాఠశాల యాజమాన్యం భయభ్రాంతులకు గురి అయ్యి అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించిన ఘటన కొమరోలులో చోటు చేసుకుంది. అటవీ ప్రాంతంలో ఉండవలసిన జంతువు జనవాసంలోకి వచ్చి ఏకంగా పాఠశాలలో దర్శనం ఇవ్వడంతో పాఠశాలలో పిల్లలు, యాజమాన్యం, ఉపాధ్యాయ బృందం భయభ్రాంతులకు గురి అయ్యారు. అది ఏ జంతువో తెలియక భయంతో అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. అల్లినగరం ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ లక్ష్మీ నారాయణ, బేస్ క్యాంప్ వాచర్లు అయిన బాల రంగయ్య, నాగరాజు పాఠశాలకు చేరుకొని జంతువును పరిశీలించారు. అది అటవీ ప్రాంతంలో ఉండే పునుగు పిల్లిగా గుర్తించారు. అది ఎవరికి ఎటువంటి హాని చేయదని అటవీ శాఖ అధికారులు తెలపడంతో పాఠశాల వారు ఊపిరి పీల్చుకున్నారు. అటవీ శాఖ అధికారులు పునుగు పిల్లిని ఒక గోన సంచిలో పట్టుకుని తాతిరెడ్డిపల్లె గ్రామ సమీపంలో అటవీ ప్రాంతంలో దానిని వదిలిపెట్టారు. ఈ సందర్భంగా ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ లక్ష్మీ నారాయణ మాట్లాడుతూ, వేసవి కాలం కావడం, వేసవి తాపానికి తట్టుకోలేక జంతువులు జనవాసంలోకి వస్తున్నాయని, మరోవైపు గ్రామాలలో అటవీ ప్రాంతానికి నిప్పు పెట్టడంతో వాటికి నివాసం లేకుండా ఇలా జనాలలోకి వస్తున్నాయని, ఎవరు కూడా అటవీ ప్రాంతంలో మంటలు పెట్టడం, చెట్లు నరకడం చేయవద్దని కోరారు. ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు. సర్వేట్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ నందు ఒక అడవి జంతువు వచ్చిందని మాకు సమాచారం అందింది. అందిన వెంటనే ఫారెస్ట్ అధికారులమైన మేము, నాతో పాటు బేస్ క్యాంపు వాచర్లైన బాలరంగయ్య మరియు నాగరాజు అనే ముగ్గురం కలిసి కూడా ఈ జంతువును పునుగుపిల్లిగా గుర్తించి దాన్ని రెస్క్యూ చేయడం జరిగింది. అలాగే దాని ఆవాసమైనటువంటి అటవీ ప్రాంతంలో వదిలిపెట్టడం జరిగింది. అయితే ఈ జంతువు సాధారణంగా ఎవరిని ఏమనదు. ఈ జంతువు ఏదో వాటర్ ఏమైనా తక్కువగా ఉండే స్కేర్సిటీ వల్ల బయటికి జనవాసాల్లోకి వచ్చింది. వచ్చినప్పటికీ ఏదైనా కుక్కలు అలాంటివి ఏమన్నా తరవడం వల్లనో ఏదో జరిగి ఈ స్కూల్ వైపు వచ్చిందనమాట. వచ్చి ఉండొచ్చు అని అనుకుంటున్నాము. కాబట్టి దాన్ని జాగ్రత్తగా రెస్క్యూ చేసి అడవి ప్రాంతంలో నీరు ఉన్న దగ్గర వదిలివేయడం జరిగింది. ప్రజలు ఎక్కువగా అడవులకు నిప్పు పెట్టడం, చెట్లను నరకడం ఇలాంటివి చేయకుండా ఉంటే ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుందన్నమాట. ముందుగానే ఈ రోజుల్లో ఎండలు బాగా పెరిగిపోయాయి. చెట్లను ఎవరు గ్రామంలో కూడా నరకకుండా ఉండడం చాలా మంచిది. అటవీ ప్రాంతాల్లో నీరు తక్కువగా ఉండడం, ఎండలు ఎక్కువగా ఉండడం వల్లనే ఇలా జరుగుతుంది. అడవులకు నిప్పు పెట్టడం వల్ల వాటి ఆవాసాలు కూడా నాశనం అయిపోతాయి. కాబట్టి అవి ఇంకా ఇటువైపుకు జనవాసాల్లోకి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరు అడవులకు నిప్పులు పెట్టడం కానీ, తర్వాత అడవుల చెట్లు నరకడం కానీ, అడవులకు ప్రవేశించడం కానీ చేయకండి. అటవీ శాఖకు సహకరించండి.